హాయ్ అండి. ఈరోజు నేను 2 రొయ్యలు అయితే చెప్తాననమాట. 2 రొయ్యల పేర్లు కూడా చెప్తాను. ఇప్పుడు నేను చూపిస్తుంది ఇలాగా మచ్చలుగా ఉంటే అది టైగర్ అంటారు. టైగర్ రొయ్యలు అంటారు. ఇదొచ్చేసి టైగర్ రొయ్య అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. ఇది ఆల్రెడీ పెద్దదే, మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ పెద్దదే. ఇదిగోండి, ఇవన్నీ టైగరే. ఇప్పుడు ఇదిగోండి, ఇవి వచ్చేసి కలంద అంటారు, అంటే కెల్రేలు అంట. తెల్ల రైలు కూడా ఉన్నాయి, ప్రజెంట్ అయితే అవి లేవు, తేలేదు అలా అనమాట. ఈరోజు 2 రైలు గురించి చెప్పాను కదా, ఇంకా అనేకమైన రొయ్యలు, చేపలు, అన్ని పేర్లు ఏ కావాలంటే అన్నీ చెప్తానమాట. ఇదిగోండి, మా పిల్లలు అయితే స్టవ్ పైన కాల్ చేసుకుంటున్నారు. రొయ్యలు తెచ్చారంటే చాలు, ఫస్ట్ అయితే కాల్చుకొని తినేయాలి. అప్పట్లో పొయ్యిల్లో కాల్చుకునే వాళ్ళము, ఇప్పుడు పిల్లలు ఇలాగ స్టవ్ల పైన కాల్చుకొని తినేస్తున్నారు అనమాట. చాలా బాగుంటుంది. అదేంటో కానీ వండేటప్పుడు కలరు రెడ్ కలర్ వచ్చేస్తుంది కదా, నాకు అది భలే ఇష్టం. ఎలా వస్తుందో ఏంటో, మీరు ఎప్పుడైనా గమనించారా? మన రొయ్యని కాల్చినప్పుడు కానీ వండినప్పుడు కానీ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. నాకైతే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసినట్లయితే ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అన్నట్టు మీకు రొయ్యలు, చేపలు, పచ్చివి కానీ ఎండివి కానీ ఏది కావాలని సరే నేను స్క్రీన్పై కింద నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. మీకు ఏది కావాలని సరే నేను పంపిస్తాను అనమాట. రొయ్యలు కానీ, చేపలు కానీ, పచ్చివి కానీ, ఎండివి కానీ ఏదైనా